మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం ఆర్ఎల్ స్టైన్స్ పంకిన్ హెడ్ మూవీ రివ్యూ గురించి చూద్దాం. సో మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. ఆర్ఎల్ స్టైన్స్ పంకిన్ హెడ్ ఈ మూవీ డైరెక్ట్ చేసింది అయితే జెమ్ గుర్రాడ్. రన్ టైం వచ్చేసి 1:35 ఉంది. సో ఇది ఎక్కడ చూడొచ్చు అంటే ఈ సినిమా ట్యూబ్లో ఫ్రీ యాడ్స్తో అయితే స్ట్రీమింగ్లో అయితే అవైలబుల్గా ఉంది గైస్. సో మెయిన్ ఏంటంటే ఈ మూవీలో అయితే స్టోరీ లైన్ అయితే ఇంట్రెస్టింగ్గా అనిపించింది గైస్ నాకైతే. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే శామ్ అనే అబ్బాయి తన ఫ్యామిలీతో రాడ్ హెవెన్ అనే ఊరికి షిఫ్ట్ అవుతాడు. ఒకరోజు తన తమ్ముడు ఫిన్ అకస్మాత్తుగా కనిపించకుండా పోతాడు. షాక్ ఏంటంటే తన అమ్మతో సహా అందరూ ఫిమ్ని ఎప్పుడు ఉండలేదన్నట్టు మర్చిపోతారు. హాలోవీన్ దగ్గర పడుతున్న సమయంలో శామ్ తన ఫ్రెండ్స్తో కలిసి ఆ మిస్టరీని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. పంకిన్ ప్యాచ్ వెనుక ఉన్న డార్క్ సీక్రెట్ని బయట పెడదాం అనే ఈ సినిమా మెయిన్ పాయింట్. ఇది క్లాసిక్ ఆర్ఎల్ స్టైన్ స్టైల్లో ఉంటుంది. పిల్లర్ డేంజర్ని గుర్తిస్తారు, కానీ పెద్దవాళ్ళు మాత్రం ఏం అర్థం చేసుకోరు. సో ఈ సినిమా ఎండింగ్ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు గైస్. నార్మల్గా ఫ్యామిలీ మూవీస్ హ్యాపీ ఎండింగ్తో ముగుస్తాయి, కానీ ఈ మూవీ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా ఎమోషనల్ అనే డార్క్ ఎండింగ్తో అయితే చూపిస్తుంది. అందుకే చాలామంది ఆడియన్స్కి క్లైమాక్స్ మెమొరబుల్గా అనిపించింది. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే హాలోవీన్ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగా నచ్చింది గైస్. గూస్ బంప్స్ నోస్టాలజియా ఫీల్ ఇస్తుంది. షార్ట్ రన్ టైం కాబట్టి బోర్ కొట్టదు. యంగ్ క్యాస్ట్ పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా అనిపించింది. స్టోరీ ఈజీగా ఫాలో అవ్వచ్చు. సో ఫ్రెండ్లీ స్కేర్స్ అయితే చాలా బాగున్నాయి. క్లైమాక్స్ మెమొరబుల్గా ఉంటుంది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే సీజే ఎఫెక్ట్స్ యావరేజ్గా ఉంటాయి ఫ్రెండ్స్. మిడిల్ పోర్షన్స్ కొంచెం ప్రిడిక్టబుల్గా ఉంటాయి. హార్డ్ కోర్ హారర్ ఫ్యాన్స్కి స్కేరీగా అనిపించకపోవచ్చు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ డెప్త్ తక్కువ ఉంటుంది. క్లైమాక్స్ అందరికీ నచ్చకపోవచ్చు. సో మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ని స్పూకీ మూడ్తో బాగా సపోర్ట్ చేస్తుంది గైస్. సినిమాటోగ్రఫీ, ఆటోమన్ విజువల్స్, పంకిన్ ఫార్మ్స్, హాలోవీన్ సెటప్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ 91 minutes రన్ టైం కాబట్టి పేసింగ్ మోస్ట్లీ స్మూత్గా ఉంటుంది. సో విజువల్ ఎఫెక్ట్స్ అయితే మాత్రం ట్యూబ్ ఒరిజినల్కి ఓకే, కానీ హాలీవుడ్ లెవెల్ ఇంపాక్ట్ అయితే చేయకండి. సో మూవీ అయితే నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది గైస్. మీరు గూస్ బంప్స్ ఫ్యాన్ అయితే మాత్రం, హాలోవీన్ మూవీస్ ఇష్టం అయితే మాత్రం, ఫ్యామిలీతో స్పూకీ అడ్వెంచర్స్ చూడాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా వాచ్ చేయొచ్చు. కానీ ఇంటెన్స్ హారర్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం స్కిప్ చేయొచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. గూస్ బంప్స్ ఫ్యాన్స్కి ఇది డెఫినెట్ వాచ్. హార్డ్కోర్ హారర్ ఫ్యాన్స్కి యావరేజ్ ఎక్స్పీరియన్స్. సో కానీ ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం మిమ్మల్ని ఆలోచించేలా చేస్తుంది. ఫ్యామిలీతో చూడగలిగే స్పూకీ హాలోవీన్ మూవీస్ అయితే ఎంటర్టైన్మెంట్గా చెప్పొచ్చు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్.